తడిపొడి వ్యవసాయం గురించి మనం ఒక వీడియో చేసినాం మన ఛానల్లో. ఇప్పుడు ప్రాక్టికల్ గా మా రైతులు పాటిస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది రైతులు ఇట్లా ఈ విధంగా పాటిస్తారు. ఇది నాటేసినాక ఈ రోజు నుంచి తడిపొడి వ్యవసాయాన్ని స్టార్ట్ చేయడానికి పైప్ ఇన్స్టాలేషన్ చేసుకోరు. ఈ పైప్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఇక నుంచి పొట్టకొచ్చే దశ వరకు ఈ పద్ధతిని పాటిస్తుంటారు. పొట్టకొచ్చినాక మళ్ళీ 20 రోజులు ఫుల్గా నీళ్ళు పెట్టుకొని ఆ 20 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిని పాటిస్తారు. ఈ చుట్టుపక్కల ఈ రైతు మొత్తం ఇన్ని పొలాలు వేసారు. ఎన్ని పొలాల్లో అన్ని పొలాలన్నీ ఇదే విధంగా పండిస్తారు. ఇక్కడ ఒక పైప్ పెట్టారు, అక్కడ ప్రతి పొలానికి ఒక్కొక్క పైప్ పెట్టుకుంటూ వచ్చారు అన్నమాట ఈ రైతు. సో ఎక్కడెక్కడ పొలంలో మనకు పైప్ పెట్టిరో చూపిస్తాము. ఇది రెండో మళ్ళీ ఇప్పుడు పైప్ పెట్టిండు, పైప్ ఇన్స్టాల్ చేసారు. సో ఇది రెండో మడి. మూడో మడి ఇంకా ముందుకు. ఇప్పుడు ఇదొక మడి, ఈ మడిలో ఇక్కడ ఒక పైప్ ఇన్స్టాల్ చేసారు. సో ఈ విధంగా ఈ పొలాలన్నీ కూడా రైతు ఈ పద్ధతిని పాటిస్తూ చేస్తున్నారు. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్స్ రూపంలో కానీ లేదా డైరెక్ట్ నాకు కాల్ చేసి కానీ కొన్ని వాళ్ళ సమస్యలు చెప్పారు. కలుపు ఎక్కువ వస్తుందని, లేదంటే నీళ్లు సరిపోవని, ఇక రకరకాలుగా కొన్ని చెప్పారు. ఇంకా కూడా మీరు ఆ వీడియో చూడండి, నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వీడియోకు. ప్లస్ ఈ వీడియో కూడా చూడండి. మీకున్న ఏదైతే డౌట్స్ వస్తున్నాయో, మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ అనిపిస్తుందో అవన్నీ మీరు కామెంట్ రూపంలో నాకు పెట్టండి. ఇవన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, వీటి ఎట్లా పరిష్కారం అనేది నేను దీనికి మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను మీకు. మేము 1,00,000 ఎకరాలు 3 సంవత్సరాల నుంచి, అంటే 6 పంటలుగా మీ పద్ధతిని పాటిస్తున్నాం ఇక్కడ 1,00,000 ఎకరాల్లో. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఏమవుతుందని చెప్పాను. కానీ ఇది పెద్ద టెక్నాలజీ కాదు, చాలా సింపుల్ గా. ఈ ఆరుతడి పద్ధతి అనేది ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. మనం అనాది నుంచి ఇప్పుడు వాటర్ లేక మూట కొట్టే టైంలో ఆరుతడి పద్ధతిలో పండించేవాళ్ళు. అప్పుడు మనకు పంట బాగా వచ్చేది. ఇప్పుడు మనకు నీళ్ళు ఎక్కువై, లేదంటే ఆటోమేటిక్ స్టార్టర్లు వచ్చేసి, లేదా కరెంటు ఫెసిలిటీ వచ్చేసి కొంచెం యంత్రాంగం అనేది డెవలప్ అయిన తర్వాత మనకు కావాలని నీళ్ళు పెట్టి పండిస్తున్నాం. దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి. సో అదే కాకుండా ఈ తక్కువ నీటితో ఇంకొంచెం ఎక్కువ పొలాన్ని కూడా చేయొచ్చు. ఉదాహరణకు ఇట్లా నీళ్ళు ఫుల్గా పెట్టి మీరు 1 ఎకరం పండించినట్లయితే ఈ ఆరుతడి పద్ధతి చేయడం వల్ల ఇంకో 1/2 ఎకర్ లేదా ఇంకో ఎకరం, అంటే ఎకరం చేసే కాడ 1.5 ఎకరం 2 ఎకరాలు కూడా పారించవచ్చు. మీరు అనుకుంటున్నట్టు ఇలా భయపడాల్సింది కానీ, మొక్కలు చనిపోతాయని కానీ, ఇలాంటివి బిగినింగ్ స్టేజ్ లో అందరికీ డౌట్లు వస్తాయి. మేము ప్రాజెక్ట్ మొదలుపెట్టి చేస్తున్నప్పుడు మాకు ఇట్లనే ఇబ్బంది అనిపించేది. కానీ ప్రాక్టికల్ గా చేస్తే చాలా సింపుల్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల మీకు పెట్టుబడి తగ్గుతుంది, ప్లస్ దిగుబడి బాగా పెరుగుతుంది. 20% దిగుబడి ఈజీగా పెరుగుతుంది. ఎండాకాలంలో వచ్చే వానలు కానీ, లేదంటే కొన్ని గాలి వానలు వచ్చినప్పుడు చేను కింద పడిపోయి ఆ గింజలను రాలిపోవడం, మిషన్ కోస్తున్నప్పుడు మిషన్ మనం లేపి కోస్తున్నప్పుడు అవన్నీ గింజలు రావడం, ఇలాంటి నష్ట శాతం అనేది చాలా వరకు తగ్గుతుంది. తాలు తగ్గి గింజ వెయిట్ బాగా వస్తుంది ఈ ఆరుతడి పద్ధతి చేయడం వల్ల. ఈ ఆరుతడి పద్ధతిలో మీకు వరిసేను కోసేటప్పుడు మామూలుగా హార్వెస్టర్ అనేది 4 వీల్ 2 వీల్ అని ఉంటుంది. 4 వీల్ కోస్తే చాలా కాస్ట్ ఎక్కువ, అదే 2 వీల్ అయితే కాస్ట్ తక్కువ. ఇప్పుడు అదే 2 వీల్ తోనే ఈ ఆరుతడి పద్ధతి చేస్తే 2 వీల్ తోనే కొయ్యొచ్చు మనం వరి పంట కూడా. సో ఈ విధంగా మన ఆరుతడి పద్ధతి చేయడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా మొక్క చనిపోద్దనో, లేకపోతే వరిసేను బీట్లు వాడుతుందనో, లేకపోతే రకరకాల మీకు అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఎందుకంటే మేము 1,00,000 ఎకరాలని 6 పంటల నుంచి చేసి చూస్తున్నాము ప్రతి రైతు దగ్గర. కానీ ఇది ఒక సౌడు పొలాలు తప్పించి మిగతా అన్ని నేలల్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు, వాడొచ్చు, ఈ పద్ధతిని అమలు పరచవచ్చు. ఒక సౌడు నేలల్లో మాత్రం ఈ పద్ధతి చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సౌడు నేల ఇది అనుకూలం కాదు, సౌడు నేలలో చేయకూడదు. ఇంకా ముందు మీకు దీని మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా టెక్నికల్ గా సపోర్ట్ కావాలన్నా, లేదా దీని మీద ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా, మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్తే అది మీకు మేము డైరెక్ట్ గా కానీ, లేదంటే కామెంట్ రూపంలో కానీ ఇంకొక వీడియో చేసి మాత్రం మీ సందేహాలు అవన్నీ కూడా మేము సమాధానాలు ఇస్తాము.